ఏం జరిగింది? ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నాడు సార్. వెయిట్ సార్. డ్యూటీలో ఉన్న ఆటో డ్రైవర్ని మీ ఇన్స్పెక్టర్ కొట్టడం తప్పు కదా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి సహకారం ఇవ్వలేదంటే ఇంకేం చేస్తారయ్యా? సహకారం? ఇలాంటి ఇన్స్పెక్టర్ కి సహకారం? వీడు రాత్రి 1 గంటకి యూనిఫామ్ లో ఉండగా తాగి రోడ్లో తూలుతూ వచ్చే పోయే బళ్ళని అడ్డగించి చేతికి చిక్కిన వాళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఈ ఇన్స్పెక్టర్. నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న ఆటోని ఆపి చట్టం తన చేతిలో ఉందన్న కొవ్వుతో ఈ ఆటో డ్రైవర్ ని కొట్టి ఆవిడ నడి వీధిలో ప్రసవించేట్టు చేశాడు ఇన్స్పెక్టర్. న్యాయం అనేది ఈ దేశంలో ప్రజలందరికీ ఒకటే. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వి ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. యు సర్వ్ ద పబ్లిక్, వి ఆల్సో సర్వ్ ద పబ్లిక్. బట్ యు హావ్ ఫర్గాటన్ ద ఓత్ యు హావ్ టేకెన్. ప్రజల రక్షణ కోసం మానవ సేవే మాధవ సేవ అని భావించి చట్టాన్ని అతిక్రమించకుండా విధేయుడుగా ఉండి కర్తవ్యం నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి అధికారం చేతికి రాగానే అమానుషంగా అక్రమాలు చేయడం ఏం న్యాయం? మాకు మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? ప్రజాసేవకి సంకేతం ఈ కాకి. అందుకు యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. యూ షుడ్ అండర్స్టాండ్ ద పబ్లిక్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. మైండ్ దట్. నువ్వెవరా ఇవన్నీ చెప్పడానికి? పోలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో నాకు తెలుసు. షడప్. ఏం తెలుసండి మీకు? ఇతని మీద ఇదే ఫస్ట్ కంప్లైంటా? రోజుకో కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడే ఇతన్ని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపించి యాక్షన్ తీసుకోండి. సార్ అది దిస్ ఇస్ మై ఆర్డర్. చూడండి మిస్టర్ అన్న, ఇక పైన ఇలాంటి అన్యాయాలు జరగకుండా నేను చూసుకుంటాను. దయించి మీ స్ట్రైక్ విరమించుకోండి. మీ మాటకు విలువిచ్చి ఈ స్ట్రైక్ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నీ మానాన్ని నువ్వు ఆటో తోలుకుంటూ మంచిగా బతకుండా నీకెందుకురా ఈ సమ్మెలు, ధర్నాలు, పోట్లాట్లు? కాఫీ ఇస్తావు, తిడతావు. చూడమ్మా, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కళ్ళు మూసుకుని చేతులు కట్టుకునేంత దద్దమ్మ కాదమ్మా నీ కొడుకు. అందుకే ఇచ్చా. కరెక్ట్ గా చెప్పాడు డాడీ. తండ్రికి తగ్గ కొడుకు, గంతకు తగ్గ బొంతన్న సామెతలా. ఏరా, ఊళ్ళో వాళ్ళ గొడవలు వీడికి ఎందుకు చెప్పు? ఆ రౌడీ భద్రయ్య ఇన్స్పెక్టర్ రోడ్లో చంపేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడకుండా నోరు మూసుకున్నా చంపిన వాడిని నేను చూశాను, కావాలంటే కోర్టులో సాక్ష్యం చెప్తాను అంటూ పెద్ద మగాళ్ళే చెప్పాడు. వీడికన్నీ నీ బుద్ధిలో వచ్చాయిరా. అమ్మా, సింహం కడుపున సింహమే పుడుతుందనడానికి ఈ నీ మనవడే సాక్షి. సాక్షి? అవును, చుట్టమని చూడబోతే దయ్యమై పీకు తిన్నట్టు అవుతుంది. నరసింహ, ఊళ్ళో వాళ్ళకి నువ్వు మేలు చేయాలనుకుంటే మనం కష్టాలు పడాలి. నేను బతుకున్నది మీ ఇద్దరి కోసమేరా. నీకేదన్నా అయితే నేను చచ్చిపోతాను. అమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండమ్మా. అమ్మా చూడు, న్యాయం, నీతి, ధర్మం మనల్ని ఎప్పుడు కాపాడతాయి. న్యాయం, నీతి, ధర్మం అంటూ ఊరికే మాటలు మాత్రం గాంధీ మహాత్ముల్లా చెప్తారు, చేతలు మాత్రం రౌడీజం, గూండాయిజం. ఎవరమ్మా నువ్వు? నా కొడుకుని రౌడీ, గూండా అంటున్నావే? మీకు కోపం రావాలని ఈ మాట లేదు. యూనిఫామ్ లో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ మీద చేయి చేసుకున్నా అక్కడే ఉన్న కమిషనర్ మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాంటి పవర్ మీ దగ్గర ఏముందో తెలుసుకోవాలని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్ రేఖ. మీ అబ్బాయా? సో స్వీట్. థ్యాంక్ యూ. మీ అమ్మగారా? ఒక్క ఫోటో సార్ ప్లీజ్. అయ్యో దేవుడా 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 దేవుడా, ఎంత పని చేశారు సార్. వితౌట్ మై పర్మిషన్ ఫోటోలు తీసినందుకు ఇది సింపుల్ పనిష్మెంట్. ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, ఎందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు చెప్పండి సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా పేపర్ సెల్స్ ఎక్కువ అవుతాయి సార్. సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది. నాకే అక్కర్లేదు. అవుట్. ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ ప్లీజ్ సార్. ఓన్లీ వన్. వెళ్ళిపోతాను సార్. ఇవాళ మీరు తప్పించుకోవచ్చు. రేపు మీ అబ్బాయిని కోర్టుకు తీసుకొస్తారుగా, అక్కడ చూసుకుంటాను. లాయరు, ఆ కుర్రాడు సాక్ష్యం చెబితే నేను జైలుకి వెళ్ళాలి కదా? ఆ కుర్రాడు సాక్ష్యం చెప్పకపోతే జైలు శిక్ష తప్పుతుంది. వెళ్ళు వెళ్ళు. ముఖ్యమంత్రి గారికి, 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 ముఖ్యమంత్రి గారికి. మీ ఫారెన్ టూర్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ సార్.
ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు సార్. కమిషనర్ గెట్ బ్యాక్. మూవ్. ఎందుకమ్మా భయపడతావు? ధైర్యంగా ఉండు. ఇక్కడే ఉండండి, ఆటో పార్క్ చేసి వస్తాను. హలో ఆంటీ. హాయ్ బాబు. ఆయన వచ్చారా? చూడు, మా వాడికి నేను చూస్తేనే కోపం. ఊరికే వాడు వెంట పడతావు ఎందుకు? వెళ్ళు. ఇది నా ప్రొఫెషన్ కదా. ఒకే ఒక ఫోటో తీసుకుంటానా ఆంటీ? ఎందుకు కళ్ళు వస్తుందా? ఫోటో అంటే భయమా? లేకపోతే షూట్ చేస్తాను. శశి, ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? వదులు, రిలాక్స్. రూమ్కి రండి, మందులు రాసిస్తాను. ఓకే సార్. నన్ను కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నీ చెప్పాలి. నా ప్రాణం కంటే మిన్నైన నా కొడుకు ప్రాణాన్ని నీ ప్రాణానికి తెగించి కాపాడారు. మీ సహాయాన్ని నీ చచ్చే వరకు మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు? ఇప్పుడైనా చెప్తారా? ఎస్ఐ మీద మీరు చేయి చేసుకున్న కమిషనర్ ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకోలేదు అనేది? ప్లీజ్. ఇక్కడ మీ బుద్ధి పోలేదే. మీరున్నది హాస్పిటల్లో. రెస్ట్ తీసుకోండి. ప్లీజ్. డూ వాట్ ఐ సే. భద్రయ్య, నువ్వా? రా భద్రయ్య, రా. నువ్వెందుకు ఇంత దూరం రావటం? ఒక ఫోన్ కొడితే నేనే వస్తాగా. మరేం లేదు, నువ్వు ఇక్కడికి వస్తే చూసేవాళ్ళు అపార్థం చేసుకుంటారని. ఆపవయ్యా నీ హరికథలో. నువ్వు నీ బతుకేంటో మర్చిపోకు. నువ్వు సీఎం అయితే జనానికి, నీ పార్టీకి, ఈ బీబీ కాదు. భద్రయ్య, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఇంకేమిటయ్యా, నీ అంతట నువ్వు సీఎం కాలేదు, నా రౌడీజం వల్లే అయ్యావు. ఆ రోజు ఏం అగ్రిమెంట్ జరిగిందో జ్ఞాపకం ఉందా? నువ్వు సీఎం అయ్యాక నన్ను ఏ చట్టము ఏమీ చేయదన్నావు. అన్న మాట నిలబెట్టుకో. ఏ సీఎం, ఇంకోసారి ఎవడన్నా పోలీసోడు నా మీద చెయ్యి వేశాడో, ఇదేమిటో తెలుసా? ముందు నిన్ను బ్లాస్ట్ చేసి పారేస్తాను. నీకెందుకింత టెన్షన్ భద్రయ్య? నేను ఇప్పుడేగా ఫారెన్ టూర్ ఫినిష్ చేసుకుని మన ఊరు వచ్చాను. నీకు ఎలాంటి ట్రబుల్ రాకుండా నేను చూసుకుంటాగా. నువ్వు ధైర్యంగా ఉండు. నీ మాటలు నమ్మమంటావా నన్ను? నిస్సందేహంగా నేను ఉన్నది నీకోసమేగా. సరే, వస్తా. ప్రసాద్ గారు, సార్? మీరేగా హోమ్ మినిస్టర్. అవును. ఈ లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీ కంట్రోల్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా రౌడీజం, రౌడీజం, రౌడీజం. ఈ రౌడీలు అట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నారు. మీరేదో నాకు సపోర్ట్ గా ఉంటారని మీకు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ప్రజల ముందు నేను తలెత్తుకోలేకుండా చేశారు కదండి. ఈ పేపర్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక చూస్తున్నాను కదండి. మీరు ఎందుకు ఇలా రంకెలు వేస్తున్నారో నాకు తెలుసు. ఆ బాంబు భద్రయ్య వచ్చి మిమ్మల్ని హడలు కొట్టి ఉంటాడు. చూడండి సార్, ఈ రౌడీలు విర్రవీగటానికి మీరే ఒక విధంగా కారణం. మీ
రాజకీయ చరిత్రలోని ముందు పేజీలో మళ్ళీ ఒకసారి చదవండి. ఈ రౌడీలను తయారు చేసింది మీరే. వాళ్ళ సపోర్టుతో, వాళ్ళ పెట్టుబడులతో మీరు ఈ సీఎం పదవిని సంపాదించగలిగారు. ఆనాడు మీకు రౌడీలు అవసరమయ్యారు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేశారన్నట్టు మీ సీటు పదిలమయ్యాక రౌడీలు అంటూ రంకెలేస్తున్నారు. నేనేదో నా పదవికి ద్రోహం చేసినట్టు నన్నే దబాయిస్తున్నారు. ఊరికి దెప్పకండి. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ రౌడీల సపోర్ట్ మనకి ఎంత ముఖ్యమనే పాయింట్ మీకు తెలుసు. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్, మీరు హోమ్ మినిస్టర్. మన రాష్ట్ర ప్రజల యోగక్షేమాలే మనందరికీ ముఖ్యం. దానికి ఏం కావాలో చేయండి. ఈ కమిషనర్ ని అధికారుల్ని నమ్ముకొని నేను దీనికి పూనుకోలేను సార్. డిపార్ట్మెంట్ లో వెంటనే ముఖ్యమైన మార్పులు చేయాలి. ఈ రౌడీ నాయకుల పునాదులు కదిలించడానికి మనకి ఒకే వ్యక్తి ఉన్నాడు. అతనికి స్పెషల్ పవర్స్ ఇవ్వడానికి మీరు పర్మిషన్ ఇస్తే ఈ రౌడీలందరినీ 10 రోజుల్లో ఏరి పారేయచ్చు. చూడండి, మీకేం పవర్ పర్మిషన్ కావాలో అవన్నీ నేనిస్తాను. ముందు ఈ గూండాల్ని రౌడీల్ని లేపేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నేటివ్ కాస్త డెవలప్ చేసి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, Yes, 1 madam. మినిట్. మీరు డ్రామా స్టిల్స్ కూడా తీస్తారా? తీస్తాం. ఏం మేడం? ఏం లేదు, ఈ ఫోటో చూసి అడిగాలండి. ఈయన ఆటో డ్రైవర్ అయినా పోలీస్ డ్రెస్ లో పెద్ద హీరోలా ఉన్నారు. కొంచెం ర్యాష్నెస్ ఎక్కువ. ఏ నాటకంలో ఈ స్టిల్ తీశారు? ఈయన ఆటో డ్రైవరా? ఏమిటలా అంటున్నారు? ఈయన నిజమైన ఇన్స్పెక్టర్ అమ్మా. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. Hmm. నన్ను ఫోన్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఈయన ఆటో డ్రైవర్, నాకు బాగా తెలిసిన మనిషి. మేడం, ఈయన ఎక్కడన్నా కనిపిస్తే ఆటో డ్రైవర్ అని ఎగతాళి చేశారు. ఈ ఇన్స్పెక్టర్ నరసింహ పేరు చెప్తే పెద్ద పెద్ద రౌడీలంతా గజగజలాడిపోతారు. పోలీస్ స్టోరీ సినిమాలో వచ్చే అగ్గిలాంటి వారమ్మా. ఆంటీ. ఓహో, రేఖ రామారా. వాడు ఇంట్లో ఉంటాడేమో అని వచ్చావా? ఆంటీ, జూనియర్ ఏడి? వాడు స్కూల్కి వెళ్ళాడు. ఆంటీ, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. సర్ప్రైజా? ఏమిటది? ఆంటీ, మీ అబ్బాయి డ్రామాలో వేషాలు వేస్తారు కదా. ఏమిటి, మా అబ్బాయి వేషాలు వేస్తాడు? నువ్వు మరెవరన్నా చూసి మా వాడు అనుకుని ఉంటావు. అయ్యో, ప్రామిస్ ఆంటీ, నేను అబద్ధం ఆడతానా? చూడండి, మీ అబ్బాయి డ్రామాలో వేషం వేస్తారు కదా, దాని స్టిల్ ఇది. మీరెందుకు తెచ్చా? ఈ ఫోటో ఎవరిచ్చారు? నేనేది మర్చిపోవాలనుకున్నాను అది జ్ఞాపకం చేయడానికి తెచ్చావా? నా కొడుకు నరసింహాన్ని ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అన్నని ఆటో డ్రైవర్ ఇన్స్పెక్టర్ నరసింహ ఏమంటున్నారంటీ? అవును, నరసింహ. వాడి పేరు వింటేనే చాలు